దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను ధ్యానిస్తూ ఉన్నాం. లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 24 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి తప్పిపోయిన కుమారుని గూర్చిన ఉపమానాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. ఆ తప్పిపోయినటువంటి కుమారుని ఉపమానంలో ఎప్పుడైతే ఆ యొక్క చిన్న కుమారుడు తన తండ్రి యొద్ద నుండి తన ఆస్తిలో భాగాన్ని తీసుకొని దూరదేశాలకు వెళ్ళిపోయి తన ఇష్టానుసారంగా జీవించి ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో, దేశంలో కరువు వచ్చినప్పుడు ఎక్కడా పని దొరకక తన హృదయాన్ని మార్చుకొని, మనస్సు మార్చుకొని తనకు బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. తన తండ్రి ఇంటిలో అనేక మంది దాసులున్నారు, పనివారున్నారు, కూలివాళ్ళు ఉన్నారు. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నానని తన తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రిని వేడుకుంటాను అని హృదయంలో తలంచుకొని తండ్రి యొద్దకు వెళ్ళి, ఇదిగో ఆ తండ్రితో ఆ కుమారుడు చెప్పినటువంటి మాటలు. లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికెరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనాను. అప్పుడు కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అనే. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ కుమారుడు తన హృదయాన్ని పరీక్షించుకొని మారు మనస్సు పొంది తండ్రి యొద్దకు వచ్చాడు. ఇదిగో నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది దాసులు ఉన్నారు, వాళ్ళలో నేనొక్కనిగా కనీసము ఉంటే చాలని తండ్రి యొద్దకు వచ్చినప్పుడు ఆ తండ్రి కనికరపడి వాని చేర్చుకొని ఇదిగో ఆ కుమారుని అలంకరిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ప్రశస్త వస్త్రమున కుమారునికి అనుగ్రహించాడు. చేతికి ఉంగరాన్ని పెట్టాడు. ఇక ఈరోజు 3వ అంశము, పాదములకు చెప్పులు తొడిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ తండ్రి చేసినటువంటి ఈ కార్యమును మనం ధ్యానిస్తున్నాం. ఆ తండ్రి కనికరపడ్డాడు తన కుమారుని పట్ల, ఆ తండ్రి ప్రేమను చూపాడు తన కుమారుని పట్ల. తండ్రి తన కుమారుడు కోల్పోయినటువంటి స్థితిని అంతటిని తిరిగి అనుగ్రహిస్తూ ఉన్నాడు. నా కుమారుడు, నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీవు మారు మనస్సు పొంది యేసయ్య చెంతకు వస్తే నీవు కోల్పోయిన సమస్తాన్ని నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ కుమారుడు, తప్పిపోయినటువంటి కుమారుడు అనుకుంటున్నాడు, నేను యోగ్యుడను కానిక కుమారుడిని అనిపించుకుంటకు నేను ఆ కూలి వాళ్ళలో ఒక్కనిగా ఉంటానని. వచ్చినప్పుడు ఆ తండ్రి ఆ కుమారుని పాదములకు చెప్పులు తొడిగిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ చెప్పులు దేనికి సూచనగా ఉన్నవి అంటే ఆ చెప్పులు ఆ కుమారుని క్రియలను సూచిస్తూ ఉన్నవి. ఆ కుమారుడు తండ్రికి విరోధముగా జీవించినప్పటికీ తండ్రి ఆ పాత చెప్పులు, ఆ పాత క్రియలన్నిటిని మర్చిపోయి ఆ పాత చెప్పులు తీసివేసేసి, పాత జోడు తీసివేసేసి నూతన క్రియలకు సాదృశ్యమైనటువంటి ఆ యొక్క నూతన జోడు, క్రొత్త జోడు పాదములకు ఒక జోడును తీసుకొచ్చి ఇస్తూ ఉన్నాడు. కూలివానిగా ఉండటానికి వచ్చినటువంటి ఆ కుమారుని స్థానాన్ని తిరిగి ఇచ్చివేస్తున్నాడు. కూలివాడవు కాదు, నీవు కుమారుడవే అని ఆ తండ్రి
తన ఇంట తిరిగి చేర్చుకుంటూ ఉన్నాడు. అర్హత లేనటువంటి ఆ కుమారునికి తిరిగి ఆ కుటుంబంలో ఒకనిగా గుర్తిస్తూ ఉన్నాడు, ఆ కుటుంబంలో ఒకనిగా చేర్చుకుంటూ ఉన్నాడు. మరి ఈ లోకపు తండ్రి ఆ విధంగా తన కుమారుని క్షమిస్తే, మన పరలోకపు తండ్రి, పరిపూర్ణుడైనటువంటి జీవము కలిగిన దేవుడు, మన పరలోకపు తండ్రి, సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రభువు, ఆయన దయా దాక్షిణ్యములు, దీర్ఘశాంతము, కృపా సమృద్ధి కలిగి క్షమించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగిన దేవుడు. ఆయన మరి ఎక్కువగా మనలను ప్రేమిస్తున్నాడు, మనపై కనికరపడుతూ ఉన్నాడు. ఇదిగో మన శరీర కార్యములను బట్టి, లోకాశలను బట్టి, పాపమును బట్టి మనము పాపమునకును, లోకాశలకును, శరీరాశలకు దాసులమై దేవునికి విరోధముగా మరి మన క్రియలున్నప్పుడు ఆయన మనలను ప్రేమించి మన పాపములను క్షమిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా గలతీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, మరి మనం ఈ లోకమునకు దాసులుగా ఉన్నప్పుడు దేవుడు మనలను విడిపించాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి గమనిద్దాం. మరియు నేను చెప్పునదేమనగా, పౌలు గారు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రికలో, వారసుడు అన్నిటికీ కర్తయ్యున్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదము లేదు. వారసులమైనప్పటికీ మనము మరి దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని నీతిని, దేవుని ఆత్మచేత నీవు నేను నడిపించబడకపోతే, మనము కుమారులమైనప్పటికీ, మనము దేవుని వారసులమైనప్పటికీ మనము దాసులమై ఉంటామని పౌలు గారు వివరిస్తూ, ఇదిగో తండ్రి చేత నియమింపబడిన దినము వచ్చు వరకు ఆ కుమారుడు, బాలుడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆ దినములో ఉండును. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. మనము దేవునికి దాసులుగా ఉండక లోక సంబంధమైన మూలపాఠములకు, లోక సంబంధమైన ఆచారములకు, లోక సంబంధమైనటువంటి కట్టడలకు మనము దాసులమై ఉన్నప్పుడు దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత మనలను విడిపించి తన కుమారులుగా మనలను చేర్చుకుంటూ ఉన్నాడు. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి, యేసుక్రీస్తు ప్రభుల వారు స్త్రీ అందు పుట్టి, మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులయ్యున్నందున, మీరు పిల్లలయ్యున్నందున, నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి మీరిక దాసులు కారు, మీరు కుమారులు, కుమార్తెలు, మీరు దేవుని పిల్లలు. మీరు దేవుని పిల్లలైతే దేవుని ద్వారా వారసులు. హల్లెలూయా. ఇదిగో మన లోక సంబంధమైన జీవితం, ఈ లోకాధికారి అయినటువంటి అపవాది యొక్క మరి క్రియలను మనము జరిగిస్తూ ఉన్నప్పుడు, మరి దేవుడు తన ప్రియ కుమారుని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి మనలను ఆ పాపము నుంచి, ఆ శాపము నుంచి, అంధకార సంబంధమైన చీకటి రాజ్యములో నుంచి మనలను విడిపించాడు. ఇదిగో మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నప్పుడు సైతము ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతి అనగా సాతాను, వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అయినటువంటి సాతానును అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మీరు నడుచుకుంటుర్రి. కానీ దేవుడు తన ప్రేమను బట్టి, తన కనికరాన్ని బట్టి, తన కనికరాన్ని చూపి ఆ పాపము నుంచి మనలను విడిపించడానికే క్రీస్తు ప్రభుల వారిని మన కొరకు పంపించి మనలను తన కుమారులుగా, కుమార్తెలుగా, పిల్లలుగా చేసుకున్నాడు. దాసుల నుంచి విడిపించి మరి కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్నాడు. రెండవదిగా, మనం శరీరాశలకు దాసులంగా ఉంటూ ఉన్నప్పుడు, మన పాపపు స్వభావము చేత మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మనలను విడిపించి మరి నడిపిస్తూ ఉన్నాడు, తన బిడ్డలుగా చేర్చుకుంటున్నాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం, క్షమించాలి, రోమాపత్రిక 8వ అధ్యాయం,
రోమాపత్రిక 8వ అధ్యాయం 7-17 వచనాల్లో గమనిస్తే, ఇదిగో శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉంటున్నది, అది దేవునికి నీ ధర్మశాస్త్రమునకు లోబడదు. కాగా శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచలేరు. దేవుని ఆత్మ మీలో నివసించి నేడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. నా సహోదరుడా, నా సహోదరి, ఇదిగో మనము క్రీస్తు ప్రభుల వారి రక్తం చేత శుద్ధీకరించబడినటువంటి వారము, ఆయన ఆత్మ చేత నింపబడినటువంటి వారము. కాబట్టి మనం శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాదు, శరీరమునకు దాసులము కాదు. మరి మనం దేవుని ఆత్మచేత, క్రీస్తు ప్రభుల వారి ఆత్మచేత నడిపించబడిన వారము ఉంటున్నాం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలయ్యందరు. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై, దేవుని పరిశుద్ధాత్మను కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి అర్హులము. మనము పాపపు స్వభావంలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిపించి తన ఆత్మ చేత నింపి మరి నూతన మనస్సు, నూతన హృదయాన్ని మనకు అనుగ్రహించి దాస్యపు ఆత్మను మనకి ఇవ్వలేదు, కానీ ఆయన దత్తపుత్రాత్మను మనకిచ్చాడు. హల్లెలూయా. తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి ఆత్మను మనకు అనుగ్రహించి మరి ఆయన కుటుంబంలో మనల్ని చేర్చుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క మరి శరీర ఆశల నుంచి విడిపించాడు. చివరిగా పాపము నుంచి కూడా మనల్ని విడిపించాడు. ఇదిగో ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి నిత్యజీవం. ఇదిగో మీరు పాపమునకు దాసులయ్యి ఉంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి క్రీస్తు ప్రభుల వారి నీతికి మీరు దాసులైతిరి అంటున్నాడు పౌలు గారు. రోమాపత్రిక మరి 6వ అధ్యాయం 16-23 వచనాల్లో. కాబట్టి ఆ పాపం అనేటువంటి జోడులు తీసివేసి, పాప క్రియలన్నిటినీ తీసివేసి మరి సిద్ధపాటు కలిగినటువంటి మనస్సు, ద షూస్ ఆఫ్ రెడీనెస్. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనిస్తే సిద్ధపాటు కలిగినటువంటి మనస్సును మనకు యేసయ్య అనుగ్రహిస్తున్నాడు. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో, ఇదిగో పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలుబడుడి. హల్లెలూయా. మన క్రియలు దేవుని సన్నిధిలో మరి వ్యతిరేకమైనవి, పాపపు స్వభావం కలిగినవి ఉన్నప్పటికీ దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి సువార్త వలన మరి ఆ జోడులను, ఆ క్రియలను తీసివేసి నీతి క్రియలను మనకు అనుగ్రహిస్తున్నాడు. క్రీస్తు ప్రభుల వారి నీతిని మనకు అనుగ్రహించి తన సువార్త వలన సిద్ధపాటు కలిగినటువంటి మనస్సును, ఆ జోడులను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకు అంటే ఆ జోడులు నీవు తొడుక్కొని ఆ యొక్క ఈ లోకంలో సాతాను నీ ముందుంచేటటువంటి శోధనలు, శ్రమలు జయించి దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి మరి ఆ సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అన్నటువంటి జోడులు తొడుక్కొని దేవుని సేవలో ముందుకు సాగుదాం. క్రీస్తు ప్రభుల వారి సువార్తను ప్రకటిద్దాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకు ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడని భద్రపరిచి మరొకసారి మీ ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో తండ్రి మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలనైనా. మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి ఆత్మను మాయందుంచి ఇదిగో నా ప్రభువా, దాసులుగా మమ్మల్ని పిలువక మీ కుమారులుగా చేర్చుకొని దాసులంగా ఉండవలసినటువంటి మాకు మీ ప్రియ కుమారులంగా, కుమార్తెలంగా మీ నిత్య రాజ్యంలో మాకు
స్థానాన్ని అనుగ్రహించిన ప్రభా మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీరు అనుగ్రహించేటటువంటి సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని మీ స్వార్థ ప్రకటనలో మేము పాలిభాగస్థులమై మీ మహిమార్థమై జీవించే కృపమాల ప్రతి ఒక్కరికి దయచేయమని మహిమా ఘనతా ప్రభాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.